హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను మీకు నా స్టైల్లో రసం రెసిపీని మీతో షేర్ చేసుకుంటున్నాను. దానికోసం మీరు ఒక జార్లో 1 స్పూను జీలకర్ర, 1 స్పూను ధనియా, 6-7 మిరియాలు, కొంచెం శనగపప్పు, ఎండుమిర్చి ఒకటి వేసుకొని గ్రైండ్ చేసుకోండి. మరి పేస్ట్గా చేయకుండా ఒకసారి జస్ట్ అలా గ్రైండ్ చేసుకోండి. దాంట్లోనే 2 వెల్లుల్లి అండ్ కొంచెం కరివేపాకు వేసుకొని గ్రైండ్ చేసుకోండి. ఆ గ్రైండ్ చేసుకున్న దాన్ని ఒక ప్లేట్లో తీసి పెట్టుకోండి. అదే జార్లో నేనైతే 3 మెంబర్స్ క్వాంటిటీ చెప్తున్నానండి. ఇంకా మెంబర్స్ని బట్టి మీరు క్వాంటిటీని ఇంక్రీజ్ చేసుకోండి. మాకైతే 2 టమోటా సరిపోతుంది. అందరూ టమోటాని చేత్తో పిండేసి రసాన్ని దాని మసాలాతో పాటు మిక్స్ చేస్తారు కదండి. దానివల్ల టమోటా అలాగే ఉండడం వల్ల తినేటప్పుడు అందరూ టమోటాని తినడానికి ఇష్టపడరు. మ్యాక్సిమం అందరూ తీసి పక్కన పెట్టేస్తారు. సో అలా కాకుండా నేనేం చేస్తానంటే టమోటాస్ని పీసెస్లా కట్ చేసేసుకొని పేస్ట్లా చేసుకుంటాను. ఆ పేస్ట్ని మసాలాతో మిక్స్ చేస్తాను. దానివల్ల టమోటా అంతా లోపలికి వెళ్ళిపోతుంది కాబట్టి పక్కన తీసేసే ఛాన్స్ కూడా ఉండదు. సో మాకైతే దుబాయ్లో ఇలా పెద్ద పెద్ద టమోటాస్ ఉంటాయండి. మీడియం సైజు లేకపోతే పెద్ద సైజు, స్మాల్ సైజు టమోటా అస్సలు ఉండదు. సో మాకైతే 2 టమోటాస్ సరిపోతాయి. మీరు మీ క్వాంటిటీని బట్టి పెంచుకోవచ్చు. దాని తర్వాత ఒక గిన్నె తీసుకొని దాంట్లో 3 or 4 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకోండి. అది హీట్ అయ్యాక ముందుగా మనం రెడీ చేసుకున్న మసాలాని వేసుకొని అది పచ్చి వాసన పోయే వరకు వేగనీయండి. దాంట్లో 1/2 స్పూన్ పసుపు, హింగువ వేసుకోండి. అది డైజెషన్కి చాలా మంచిది. నేనైతే 1/2 స్పూన్ యాడ్ చేసుకున్నాను. క్వాంటిటీని బట్టి యాడ్ చేసుకోండి. చాలా స్మెల్ కూడా బాగుంటుంది. హింగువ అని కూడా అంటారు తెలుగులో. చాలా బాగుంటుంది. ఇలా కలర్ టర్న్ అయ్యాక దీంట్లో మనం పేస్ట్ చేసి పెట్టుకున్న టమోటాని మిక్స్ చేసేయండి. టమోటా పచ్చి వాసన పోయే వరకు కుక్ చేయాలి. దాని తర్వాత దీంట్లో 1/2 లీటర్ వరకు వాటర్ని యాడ్ చేశాను. మీకు ఎంత కావాలి క్వాంటిటీని బట్టి, పల్చగా కావాలా తిక్కుగా కావాలా అనే టెక్స్చర్ని బట్టి యాడ్ చేసుకోండి. మాకైతే ఇక్కడ దుబాయ్లో చింతపండు అంత బాగుండదండి. నాకైతే నచ్చదు. అందుకని నేను ప్రియా టామరిన్ పేస్ట్ని యూస్ చేస్తాను. దాన్ని నేను 1.5 స్పూన్ వాటర్లో మెల్ట్ చేసుకొని యాడ్ చేసుకుంటాను. తర్వాత సాల్ట్ యాడ్ చేసుకోండి సరిపడినంత. దాని తర్వాత కొత్తిమీర వేసుకొని 10 మినిట్స్ వరకు బాగా ఉడకనివ్వండి. అంతే, మీకు కావాల్సిన రసం 10 నిమిషాల్లో రెడీ అయిపోతుంది. దీన్ని మీరు ఆమ్లెట్తో కానీ లేకపోతే ఎనీ వెజ్ ఆర్ నాన్ వెజ్ ఫ్రై ఐటెంతో సర్వ్ చేసుకొని తినండి. చాలా బాగుంటుంది. ఎలా ఉందో ట్రై చేయండి. నాకు కామెంట్స్లో చెప్పండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.